నా దగ్గర డబ్బులుండొచ్చు, బట్ ఈ బట్టను నేను నా డబ్బుతో సంపాదించలేను. నా దగ్గర డబ్బులుండొచ్చు, బంగారం ఉండొచ్చు, అది నా ఆకలి తీర్చలేదు. నా అవసరము, నా ఆకలి, ఆనందము, నా అస్తిత్వం వెనకాల లక్షలాది కోట్లాది మంది భారతీయుల చేతులున్నాయనేటువంటి సత్యం మనకు అర్థమైతే, వాళ్ళందరికీ ప్రతినిధిగా, వాళ్ళందరికీ పరోపకారంగా నేను నిలబడగలిగితే, ఈ అనంతమైనటువంటి ప్రపంచ పరిణామంలో నా జీవితం కూడా ఒక పేజీగా మిగిలిపోవాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం మనకుంటే, మన పక్కవాడి కోసం మనం ఆలోచిద్దాం. మన సమాజం కోసం మనం ఆలోచిద్దాం. వందలాది మంది చేతులు మారిన తర్వాత నా శరీరం మీద షర్ట్ అయింది. వందలాది మంది చేతులు మారిన తర్వాత, వాళ్ళ స్వేదం చిందించిన తర్వాత మన కంచంలో అన్నమైంది. ఆ అన్నం మన ఆకలి తీర్చింది. తిరిగి ఈ సమాజానికి మనం ఏమిస్తున్నాం? మనం బాగుపడితే సరిపోతుందా? మనం చల్లగుంటే సరిపోతుందా? మనం హాయిగుంటే సరిపోతుందా? సమాజంలో అన్ని వర్గాలు, అన్ని రకాల సంబంధించినటువంటి వ్యక్తులు సమానంగా, సమున్నతంగా రాణించాలి తప్ప, ఒక సమాజం బలహీనంగా బక్కచిక్కిపోయి ఉంటే, ఒక అంగం బలంగా ఉండి మరొక అంగం బలహీనంగా ఉంటే, అది ఆరోగ్యం కాదు, అనారోగ్యం అనబడుతూ ఉంటుంది.